మనుషుల్లాగానే ఉంటాం. మామూలు మనుషుల్లాగా నేర్చుకోకపోతే మామూలు మనుషుల్లాగానే ఉంటాం. ఈ భూప్రపంచంలో అంటే మన భారతదేశంలో చూసుకోండి 142,00,00,000 మంది ఉన్నారు. 95% మంది సక్సెస్ కాకుండా ఉన్నారు. 5% మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. కారణం ఏంటి? ఎందుకు 95% ఎందుకు ఉన్నారు? 5% మంది మాత్రం ఎందుకు సక్సెస్ అయ్యారంటే అందరు మనుషులమే. అందరికి సేమ్ ఆలోచనలొస్తాయి. అందరికి కరెక్ట్ ఆలోచనలే వస్తాయి. అందరికి సక్సెస్ కావాలి, నేను డెవలప్‌మెంట్ కావాలని ప్రతి ఒక్కరు నిద్రపోతారు. నిద్రలో కలలు కంటాము. పొద్దుగాల బాత్రూమ్‌కి పోతాం. బాత్రూమ్‌లో కూడా మంచి మంచి ఆలోచనలొస్తాయి. బయటికి రాగానే స్నానం చేసి బయటికి రాగానే మన ఏదో ఒకటి మనకు డైవర్ట్ అయ్యి మంచి కావులే ఇవన్నీ మనం చేసే పని కాదులే. ఇది మన ఎవరో చేస్తారు, ఎవరో పోతారు. ఇది మన తాత ముత్తాత ఇట్లా చేసిండు, మన అమ్మ నాన్న ఇట్లా చేసిండ్రు, మనకి ఇట్లే ఉంటది గానీ గట్టెట్లయితాం మనం అనే ఫీలింగ్ తోటి మనకొచ్చిన మంచి మంచి ఆలోచనలని మనం మర్చిపోతాం. అది దానివల్ల మర్చిపోవడం వల్ల మనం సక్సెస్ అనేది కాలేకపోతున్నాం. కాబట్టి ఏందంటే నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యాలి. నేను నేర్చుకోను, మంచి కాదు, నేను అవన్నీ కుదరదంటే ఏ రోజు గూడా సక్సెస్ కాము. ఎందుకు అంటానంటే వీడియో కాల్, బీపీఎల్ టీవీ, కొడక్ కెమెరా అవి ఎక్కడ పోయినాయో తెలవదిప్పుడు. ఒకప్పుడు వీసీడీ, వీసీఆర్, సీడీస్, టేప్ రికార్డర్ అవన్నీ ఎట్లా ఉన్నాయి చూడండి. ఎందుకంటే ఆ టెక్నాలజీ అవి అప్‌డేట్ కాకపోవడం వల్ల అవి అట్లే పోయినాయి. ఈరోజు ఎందుకు అంటే అవి అప్‌డేట్ కాలే అంతే. కాకపోయేసరికి అన్ని పోయినాయి. ఒకప్పుడు ఏమైందంటే బిల్ గేట్స్ అన్నారంట, నవ్విరంట బిల్ గేట్స్‌ని. ఇంటింటికి కంప్యూటర్ వస్తది. అవసరం ప్రతి మనిషికి కంప్యూటర్ అవసరం అని చెప్పిండంట ఒకప్పుడు బిల్ గేట్స్. చెప్తే ఆ డిజిటల్ ఎక్విప్‌మెంట్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు నవ్విరంట. ఈయన పిచ్చోడయ్యింది. ఇంటికొక కంప్యూటర్ ఏం అవసరం ఉంటది? పర్సనల్ కంప్యూటర్ ఏం అవసరం ఉంటది అన్నారు. కానీ ఈరోజు బిల్ గేట్స్ ముందు చూపుతోటి ఈరోజు ఇల్లు ఒక్కొక్క మనిషికి కంప్యూటర్ అయిపోయింది. ఇక ఫోనే పెద్ద కంప్యూటర్ అయిపోయింది. ఆలోచించండి ఇయాల ఎంత అప్‌డేట్. అంటే బిల్ గేట్స్ ఆ రోజు ఎప్పుడు ఆయన కన్ను అంత ఊహించింది కాబట్టి ఈ రోజు ప్రపంచంలో నంబర్ 1 నంబర్ 1గా ఎదగడం జరిగింది. ఎందుకంటే నేర్చుకున్నాడు. తర్వాత దాన్ని ఊహించిండు. అదే ఎవరైతే నేర్చుకోలేదో పాత పద్ధతుల్లోనే ఉంటాన్నోళ్ళందరూ అక్కడే ఆగిపోయారు. అందుకనేంటంటే నాకు తెలివుంది. ఓకే. నేను నేర్చుకున్నా. నాకు చదువచ్చు అన్నొచ్చు. కానీ అదే పాత పద్ధతుల్లోనే ఉంటాంటే ఏదో ఒక రోజు తప్పనిసరి అదవుతదండి. అందుకనేంటంటే మనం నేర్చుకున్నది కంపల్సరీ తీ చేయాలి. దాన్ని మైండ్‌లోకెళ్ళి తీసేయాలి. తీసేస్తే ఏమొస్తదంటే మైండ్ ఖాళీ అయిపోతది. మైండ్ ఎప్పుడైతే ఖాళీ అయిపోతదో మళ్ళేం జేయాలె? మళ్ళా నేర్చుకోవాలి. మళ్ళా నేర్చుకునేటప్పుడు ఏమైతది? మళ్ళా కొత్త కొత్త పద్ధతులొస్తాయి. అప్పుడు మన నే మళ్ళీ మన మైండ్ అనేది షార్ప్ అవుతది. మళ్ళా బ్రెయిన్ అనేది షార్ప్ అవుతది. అట్లా ప్రతిరోజు అప్‌డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవడానికి ఆ చదువనేది చాలా చాలా చదువన్నా చదవండి, మీటింగ్‌లన్నా అవ్వండి, వెబినార్‌లన్నా జేయండి, ఇంకోటి చెప్తున్నా నేర్చుకోండి. కానీ నేర్చుకోవడం మాత్రం పక్కా మర్చిపోగూడదు ఎట్టి పరిస్థితిల. మీకందరికీ నెల్సన్ మండేలా మీకు తెలుసో తెలీదో గాని దక్షిణాఫ్రికాకు స్వతంత్రం తెచ్చింది నెల్సన్ మండేలా. ఆహ్, దాదాపు ఆయన ఒక కోపిస్ట్ అంట. ఒక కోపిస్టి. తర్వాత నేను చెప్పిందే వేదం ఉండాలి. తర్వాత నాకన్నీ తెలుసు. నేను చెప్పిందే పాటించాలనుకునేవాడంట. ఒక కమ్యూనిస్ట్ ఒక పెద్ద ఉద్యమ నేత. అయితే జైల్‌లో ఉన్నప్పుడు చాలా అన్నారంట. నేనెందుకు సక్సెస్ కాలేకపోయినా, నేనెందుకు సక్సెస్ కాకపోయినా అంటే, ఎన్నో బుక్స్ చదివి నిన్ను నువ్వు మార్చుకో. నీ పాత పద్ధతులు అస్సలు కుదరదు. ఫస్ట్ ఎవరైనా చెప్పింది నేర్చుకో, తెలుసుకో, ఇను, దాన్ని పాటించు అని జైల్‌లో ఎవరో చెప్పడం ద్వారా ఆయన చాలా బుక్స్ చదివినాడు. చదివి ఒదిగి ఉన్నాడు. నాకు ఏమి తెలియదు అన్న చిన్న పిల్లగానిలాగా ఉండి నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయడం వల్ల నాలెడ్జ్ పెరిగింది. నాలెడ్జ్ ఎప్పుడైతే పెరిగిందో ఓపిక పెరిగింది. ఓపిక ఎప్పుడైతే పెరిగిందో ఎవ్వరు ఏమన్నా గాని మాటలు పడ్డాడు. పడి ఒక మౌనం అంటే గాంధీ మహాత్ముల్లాగానే ఆయన గూడా ఒక ఫ్రీడమ్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఒక ప్రెసిడెంట్ కావడం గూడా జరిగింది. అంటే నేర్చుకున్న ద్వారా అంత సక్సెస్ అయ్యారు. అంటే పాత పద్ధతులు తీసేసి కొత్త పద్ధతులను నేర్చుకోవడం ద్వారా సక్సెస్ అయ్యారు. అట్లా మన వెస్టీలో గూడా కొత్త వాళ్ళు కొంతమంది బాగా ఫాస్ట్‌గా పోతున్నారు. మరి పాత వాళ్ళం మనం అక్కడే ఆగినాం. ఎందుకు ఆగినాం? అనేది మిమ్మల్ని మీరు ఒకసారి నేను చెప్పిన మాట ఏందంటే గుండెలో గుచ్చుకుంటది. బాధ గూడా అనిపిస్తది. కానీ వాస్తవం చెప్తున్నాను.
కొత్త వాళ్ళు ఎందుకు ఫాస్ట్ వెళ్ళిపోయారు? నిన్న మన జనాలు అందరూ ఇది చాలా ఫాస్ట్ వెళ్తున్నారు. 10, 20, 30, 40, 50 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలకి వెళ్ళిపోతున్నారు. మరి 3 ఏళ్ళు అయింది, 3.5 ఏళ్ళు అయింది, 2.5 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది. ఎందుకు మనం ఇంకా 10,000 కాడనే ఉన్నాం? ఎందుకు మనం ఇంకా 20,000 కాడనే ఉన్నాం అనేది ఆలోచన చేస్తే ఏం తట్టిందంటే నాకు, మనం అప్డేట్ అయితలేము అని తెలిసింది. మనం అప్డేట్ కావట్లేదు ఇంకా. అన్ని మీటింగ్లు వింటున్నాం, బట్ మనని మనం మార్చుకోవట్లేదు. ఏముందిలే గింతేగా, గిదేగా, గిదే స్టోరీ కదా. ఆ రమేష్ సార్ చెప్తే ఇప్పుడు గిదే మాటలు చెప్తాడు కదా, ఆ ఎంఎస్ఆర్ సార్ చెప్తే గిదే మాటలు చెప్తాడు కదా, ఇవేమిటి ఎప్పుడు అని మనని మనం కన్విన్స్ చేసుకోవడం ద్వారా మన బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతలేదు. మన కింది వాళ్ళకు మనం ఏది చెప్పలేకపోతున్నాం. అందుకని ఏంటంటే నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ లర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాయకుడు, ఒకప్పుడు నాయకుడు అనేవాడు నాలెడ్జ్ ఉన్నోడు నాయకుడు అయ్యింది, తెలివి ఉన్నోడే నాయకుడు అయ్యింది. నాలెడ్జ్, కానీ ఇప్పుడు నాలెడ్జ్ తోటి పని లేదండి. నాలెడ్జ్ తోటి పని లేదు. ఎవరైతే అప్డేట్ అవుతలేరో వాళ్ళు పాతింప సమంతో సమానం అంట. ఎవరైతే అప్డేట్ అవుతలేరు, కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది, మారుతుంది, రోజు రోజు టెక్నాలజీ మారుతుంది. ఇవాళ ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటాళ్ళకు రేపు ఇంకో టెక్నాలజీ వస్తుంది, రేపు అది నేర్చుకుంటే ఇంకోటి వస్తుంది. ఇంత అప్డేట్, దాన్ని నేర్చుకోవడానికి మనం అప్డేట్ కాకపోతే మన నాలెడ్జ్ ఏం పనికి రాదు. అంటే పాతింప సమానంతో సమానం. మనం ఈ రోజు మనం ఉన్న లీడర్లు వాస్తవం చెప్తున్నది. ఈ రోజు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా 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 ఉంది. ఆ చేంజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఓపిక కావాలి, నేర్చుకోవడానికి ప్రిపరెన్స్ ఇవ్వండి. ఎవరేం చెప్తారో నేర్చుకోండి, తెలుసుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నేర్చుకోవడానికి ఇగో బాగా అడ్డం వస్తుంది. పక్క ఎవరికి ఈడైనా గీడు కొత్త గీడికేం తెలుసు, ఈమె కొత్త ఈమెకేం తెలుసు, ఆమె చెప్తా నేను వినాలనా అనే ఫీలింగ్ పెట్టుకోకండి దయచేసి. అది చాలా చాలా డేంజర్ వస్తుంది అది. ఎందుకంటే మొత్తం మంది వచ్చినంత అదవుతుంది. కానీ దయచేసి అడిక్ట్ కావద్దు. మనం కంపల్సరీ నేర్చుకోవాలి, సక్సెస్ కావాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏం చేయాలంటే మనం రిస్క్ తీసుకోకపోవడానికి కూడా ఒక 5 మెయిన్ మన కామన్ ప్రజలకు ఒక 5 భయాలు ఉంటాయి. మెయిన్ ఈ మిడిల్ క్లాస్ పర్సన్, లేదా మనం మన జీవించిన ఏరియా, మన తిరిగే సమాజంలో మనం ఎక్కువ మిడిల్ క్లాస్ తో తిరుగుతాం కాబట్టి అందరికి ఒకే రకమైన భయాలు ఉంటాయి. ఏం భయాలు ఉంటాయి అంటే ఆ భయాలతోటి మనం సక్సెస్ కాలేకపోతున్నాం. 5 రకాల భయాలు మెయిన్ గరీబోని గరీబ్గానే ఉంచుతున్నాయి. ఒక మధ్యతరగతి వ్యక్తి ఇంకా మధ్యతరగతి వ్యక్తి అవుతున్నాడు. ఒకసారి 10,000కు భయపడ్డ వాళ్ళం ఇలా 10,000కు మళ్ళా బాధపడుతున్నాం. ఇలా 100 రూపాయలు ఆ జేబులు ఉండవు. ఆ 100 రూపాయల కోసం నానా తిప్పలు పడుతున్నాయి ఇప్పటికి కూడా. అంటే ఎందుకు ఇంత అవుతుంది, ఎందుకు ఇంత ఘోరంగా అవుతుందంటే కేవలం ఒక 5 చాలా ఉంటాయి, బట్ మెయిన్ ఇంపార్టెంట్ భయాలు ఒక 5 ఉంటాయి. ఆ 5 మనం దూరం చేసుకుంటే సక్సెస్ ఈజీ. సక్సెస్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే నేను చూసిన కాడు కూడా మన వెస్టేజ్ని ఎవరైతే ఆ విధంగా అంటే ఎటువంటి ఏది లేకుండా నేర్చుకుంటూ ఏ భయం లేకుండా కష్టపడుతురో వాళ్ళు సక్సెస్ అవుతారండి. కానీ అన్ని రకాల ఈ భయాలతోటి ఉన్నోళ్ళు సక్సెస్ అవుతలేరు. అవి ఏంటివి అనేది ఇప్పుడు చూసుకుందాం. ఏంటంటే భయాల ముందు చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఆ కొత్తగా ఆలోచించాం, కొత్తగా అస్సలు ఆలోచించాం. ఒకవేళ కొత్తగా ఏదైనా ఆలోచన వస్తే కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయం. ఇది మన నుంచి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన చేయడానికి ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్తగా ఆలోచించడానికి ధైర్యం లేదు. అరే నేను వెస్టేజ్ చేస్తున్నా, వెస్టేజ్ ₹1,00,000 వస్తాయి, ₹1,00,000 వెస్టేజ్ ఎంఎస్ సార్ 13 లక్షలు తీసుకుండు, 6 లక్షలు రమేష్ సార్ 6 లక్షలు, ఇంకోరు 6 లక్షలు, ఇంకోరు 5 లక్షలు, ఈ 3 లక్షలు ఈ కార్లు కొన్నారు, మనం ఎందుకు కొనం అనే ధైర్యం మనకు లేదు. ఆలోచన మనకు రాదు. వచ్చిన కారు తీసుకుందాం అనే ఆలోచన ఉంది, కానీ ఇంకోటి ఎందుకు థింక్ చేయమంటే ఇది అవుతుందో కాదు, ఇది మనకు అవుతుందో కాదు, వాళ్ళకి అయింది కానీ మనకు అవుతుందో కాదు. ఇది రాసి పెట్టి ఉండాలి, నొస్టిన రాసి పెట్టి ఉండాలి. అందుకే వాళ్ళకి అదృష్టం ఉంది, వాళ్ళకి వచ్చింది. అందుకే నాకు అదృష్టం లేదు, నాకు రాదు, చూద్దాం. ఇది చాలా చాలా తప్పు. కొత్తగా ఆలోచించడం రాకపోవడం ఒకటి, ధైర్యం చేయకపోవడం ఇది ఇబ్బంది. అదేదనంటే మనం ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి, ఏ రోజైనా జూమ్లో 124 మంది ఉన్నారు సార్,
ఎవరైనా మీరు నేర్చుకున్నది ఎప్పుడైనా రాసుకున్నారా? మీరు నేర్చుకున్నది ఎప్పుడైనా రాసుకున్నారా? పోనీ మీకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని ఎప్పుడు రాసి పెట్టిరా? పోనీ మీకు ఒక ఆలోచన, ఒక మీకు ఒక లిస్ట్ దొరికిందా? కొత్త కొత్త పేర్లు టీంలో కొత్త కొత్త జాయిన్ అవుతారు. వాళ్ళ పేర్లు ఎప్పుడైనా రాసిరా? ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే మనిషికి ఒక నిమిషంలో 35-40 ఆలోచనలు వస్తాయి. ఒక్క నిమిషంలోనే 35 ఆలోచనలు పక్కొస్తాయి. ఆ 35 ఆలోచనలల్ల నెగెటివ్ ఎన్ని వస్తాయో, పాజిటివ్ ఎన్ని వస్తాయో తెలవదు. కానీ పాజిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి పేపర్ మీద రాసి పెడితే దాని గురించి తర్వాత మనం ఆలోచన చేయడం ద్వారా సక్సెస్ అనేది కంపల్సరీ ఈజీగా ఉంటుందండి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఏ ఒక్కరం కూడా పేపర్ పెన్నుకు పని పెట్టాం. పేపర్ పెన్నుకు అసలు పనే పెట్టాం. గది మన మంచి కాదు, గది మనం చేయకూడదు అంటాం. అదంతా మనం చేయకూడదు. లేదు నా మైండ్ చాలా గొప్పది, ప్రతి ఒక్కటి నా మైండ్ లో ఉండిపోతుంది అనుకుంటా. కాదు, ఎవరు ఉండదు సార్. మన మైండ్ ఏంటంటే దీనికి తోకలేని పిట్టె లాంటిది. ఇప్పుడు ఈడ కూర్చొని ప్రపంచాన్ని మొత్తం తిరిగి వస్తుంది. ఈడ కూర్చున్న కాడనే ప్రపంచాన్ని మొత్తం తిరిగి వస్తుంది. అన్ని వస్తాం మన మైండ్ లా, ప్రతి ఒక్కటి వస్తాం. ఇది కాదు, ఏ పాజిటివ్ వస్తాం, నెగిటివ్ వస్తాం. అందరి సమాజం జోలు, అందరికి మనకు అక్కిరం జోలు కూడా ఇందులోనే ఉంటాయి. అట్టోటప్పుడు ఎట్లా గుర్తుంటాయి? సో కంపల్సరీ లిస్ట్ రాయాలి. రాయకపోతే కుదరదు. తర్వాత ఒకటి ఏంటంటే ఏ రోజైనా ఒక్క 15 నిమిషాలు నీ గురించి నువ్వు ఆలోచించినవా? అసలు నా బతికేంది? నేను ఎందుకు వెస్టేజ్ చేస్తున్నా? అసలు నాలో లోపం ఉందా లేదా? కానీ లోపాన్ని మనం ఎన్నడూ ఒప్పుకోం. నా లోపాన్ని నేనే ఒప్పుకోను. ఎందుకంటే మనం మనుషులం కదా, ఈగోలు బాగుంటాయి. నాకు రమేష్ సార్ ఎప్పుడైతే చెప్పినప్పుడు ఇట్లా కోపం వస్తుంది. సాల్తీ సాల్తీ అని నేను ఎప్పుడైతే సాల్తీ అనుకుంటానో నా మైండ్ లో మంచి ఎక్కుతుందా? అస్సలు ఎన్నడూ ఎక్కదు. నీవే నాకు చెప్పేది అనుకుంటే అయిపోయి. అంటే మన గురించి మనం ఆలోచించట్లే. అవును, నేనేం చేస్తున్నా? ఎక్కడ పోతున్నా? నేనేం పని చేస్తున్నా? ఇవాళ ఏం చేసినా? నా లైఫ్ ఏంటి? ఇవాళ ఇట్లుంది, రేపు ఎట్లయితుందో? ఒక్కసారి మీ గురించి నువ్వు 15 నిమిషాలు ఆలోచిస్తే, నువ్వు కంపల్సరీ ప్రశాంతంగా 15 నిమిషాలు ఆలోచిస్తే అప్పుడు నువ్వేందో నీకు కనపడుతుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు నీకెంత నీ ఏం పని చేయాలో కూడా నీకు తెలుస్తుంది. అట్లా ఏంటంటే కొత్తగా ఏదైనా పని చేసినప్పుడు రిస్క్ ఉంటుందండి. రిస్క్ లేకుండా ఏది రాదు. నేను 4 గంటలకు లేవను, 5 గంటలకు లేవను, నేను ఇవాళ ఫీల్డ్కి వెళ్ళను, లేకపోతే నేను ఇవాళ ఒక 30 కిలోమీటర్ దూరంలో మీటింగ్ ఉంది, నేను పోను, ఇవాళ ఒక 60 కిలోమీటర్ దూరం ఒక అపాయింట్మెంట్ ఉంది, నేను పోను. ఇవన్నీ గీసుకొని చూసుకుంటే, పోనీ ఈ రిస్క్ తీసుకోకపోతే ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందండి? నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, మార్వాడీలను చూడండి. మార్వాడీలనే చూడండి, మీకు ఇంకెవ్వరు నద్దు. 300 కిలోమీటర్ దూరం పోతారు, 3000 కిలోమీటర్ దూరం పోయి బిజినెస్ చేస్తారు. మన ఊరు దాటి మనం బిజినెస్ చేస్తలేం ఈ రోజు. మన డబ్బులు ఎట్లా వస్తాయి? మధ్యతరగతి ఉండకపోతే ఎక్కడ పోతాడు ఇంకా? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మన అమ్మాయి అయినా మన అంటారు, అమ్మాయి ఏంది ఎక్కడ పోతున్నావురా? నీ డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి, నువ్వు డబ్బులు ఇంట్లోకి లేవు, ఇంత ఖర్చు పెడుతున్నావు అంటారు. మన పిల్లలు మనమే అంటాం, ఏంద్ర నెస్తో తిరుగుతున్నావు, జస్ట్ సంపాదించినట్టు డబ్బులను ఖర్చు పెడుతున్నావు అని మనం అంటాం. కానీ ఇక్కడి నుంచి వస్తుంది సార్, మనం చేసేది బిజినెస్. తిరగాల, 300 కిలోమీటర్లు పోవాలి, 30 కిలోమీటర్లు కాదు 300 కిలోమీటర్లు పోవాలి. పోతేనే ఈ వెస్టేజ్లో సక్సెస్ అవుతాం. దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే డబ్బులు వస్తాయి. కానీ డబ్బులు సంపాదించడం ఎట్లా సంపాదిస్తుంది ఒక్కసారి ఆలోచిస్తుందండి. ఒక్కొక్కరు ఓచర్లు పెరుగుతున్నాయి. ఎట్లా పెరుగుతున్నాయి? వాళ్ళ ఓచర్ పెరిగింది, వాళ్ళ ఓచర్ పెరిగింది. మరి నా ఓచర్ ఎందుకు పెరగాలంటే నాలో ఉన్న లోపాలు నేను చూసుకోకపోతే ఎవరు చూసి పెడతారు? నాలో ఉన్న లోపాలు నేను మార్చుకోకపోతే ఇంకెవరు చూస్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అది. అందుకేంటంటే కొత్తగా పని చేసినప్పుడు రిస్క్ ఉంటది. ఆ రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తది. ఒకవేళ నేను ఎటువంటి రిస్క్ తీసుకోనంటే సాధారణ జీవితమే ఉంటది. అందులో కూడా కష్టాలే వస్తాయి. నేను ఎటువంటి రిస్క్ తీసుకోను అంటే నీకు సాధారణ జీవితమే ఉంటది. అదే ఇల్లు, అదే పొల్లు, అదే పిల్లలు, అదే బట్ట, అదే మిరపకారం, అదే మామిడికాయ తొక్కు, అదే పెరుగు, అంతే. ఏ గుళ్ళు లేవు, గోపురాలు లేవు, దర్శనాలు లేవు, హోటళ్ళు లేవు, తిరగడానికి అట్లా తిరగడానికి అది లేదు, ఏది లేదు. అదే జీవితం ఉంటది. అందుకని మన ఆలోచన మారాల. మన ఆలోచన మారితే కొంచెం స్టార్టింగ్ డబ్బులు రాదు, ఒక 2 నెలలు రాదు. బట్ మారిందనుకో, కొంచెం రిస్క్ తీసుకున్నాం అనుకో, తర్వాత డబ్బు వస్తే ఎంత ఎంజాయ్ చేస్తాం అనేది ఒక్కసారి రిస్క్ తీసుకోండి. అవసరం కూడా సాధారణ జీవితంకి వెళ్ళి బయటికి రావాలి కంపల్సరీ. చాలా ఇంపార్టెంట్.
ఒక మాట చెప్తా చూడండి. ఎందుకంటే తెలుగు నాకు పెద్దగా రాదు. ఆ ఏంటంటే జమీన్ కే ఉప్పర్ ఆద్మీ జమీన్ కే ఉప్పర్ జీనా బోలే తో మరనా సిక్నా పడేగా. అంటే ఈ భూమి మీద మనిషి అనేవాడు బతకాలంటే చావడానికైనా రెడీగా ఉండాల. సక్సెస్ కావాలంటే చావడానికైనా రెడీగా ఉండాలి. ఎందుకంటే చావడమే పెద్ద కష్టం. అంతకంటే పెద్ద కష్టం భూమి మీద లేదు. ఇది మాత్రం పక్కా. చావడమే పెద్ద కష్టం. అంతకంటే పెద్ద కష్టం ఈ భూమి మీద లేదంటే లేదు. అట్లాంటప్పుడు ఇంకా ఎందుకు బాధపడుతారో అర్థమవుతుంది. నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చిందని. దయచేసి ఆలోచించండి. చాలా ఇంపార్టెంట్. 5 భయాలు ఏంది? ఈ 5 భయాలు ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఆలోచనలు అందరికొస్తాయి. కాకపోతే మనకు వస్తాయి కొత్త ఆలోచనలు. కానీ మనం ఏం చేస్తామంటే దానికి ఒక రూపుదిద్దాం. మర్చిపోతాం. ఆలోచన వస్తది. ఈ బిజినెస్ చేయాలి. నేను ఇయాల ఇక్కడ ఈ ఊరుకోవాలి. ఇయాల ఈడ మీటింగ్ పెట్టాలి. ఈ నెల నేను కంపల్సరీ 4 ఎల్ఓబిలు తీయాలి. నేను కంపల్సరీ 2 లక్షలు తీయాలి అని మంచి మంచి ఆలోచనలొస్తాయి. బయటికెళ్తా. 1, 2 ప్రాబ్లమ్స్ రాగానే అమ్మా! మన నుంచి కాదులే, మన నుంచి కాదులే అని భయపడిపోతాం. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ ముందొస్తాయి కాబట్టి, ఆ ప్రాబ్లమ్స్ తోటే మనం ఆగిపోతున్నాం. ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఏందంటే మనం కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఆలోచిస్తున్నప్పుడు రిస్క్ వస్తది, కష్టం వస్తది. అవి భయపడకుండా కష్టపడితే ఆ తర్వాత సుఖం వస్తది. ఇది చాలా సింపుల్. అంతే. తర్వాత ఏందంటే టూ మచ్ బిజీ. మధ్య తరగతి భూమి మీద మధ్య తరగతి ఉన్నంత బిజీ ఎవ్వరు లేరండి. చూడండి, జాబ్ చేస్తారు చూసావా? నెలకి 20,000, 30,000 సంపాదిస్తారు. ఆడు బిజీ, చాలా బిజీ. రోజు 500 కూలి సంపాదిస్తారు. వాళ్ళు ఇంకా బిజీ. ఎందుకంటే పొద్దున లేచి టక టక గింజలు బాసలు అన్ని రెడీ తొమ్మిది ఆ వంట వండి ఆడబెట్టి మొగునికి పిల్లలకి ఆడ వంట పెట్టి అరే కూలిపోతారు మళ్ళీ కూలి దొరకదు అని చెప్పేసి టక 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 చెప్పకుండా కూలిపోతారు. ఎంత వస్తుందంటే 500 వస్తాయి. సాయంత్రానికి 6 దాకా కష్టపడితే 500 వస్తాయి. చాలా బిజీ. చూడండి ఒక్కసారి. 500 గొప్ప. ఈ మధ్యతరగతి వ్యక్తి ఎప్పుడు బిజీగా ఉంటుందండి. ఎందుకు దాంతో నేను డబ్బులు వస్తున్నాయంటే రావు సార్. ఒక్కసారి ఆలోచించండి. మనిషి మైండ్ మెడ నుంచి కింద ఎవ్వడు సక్సెస్ కాల ఇంతవరకు. ఎప్పుడు బిజీగా ఉంటాడు. బట్ డబ్బు లేదు. నుంచి పని చేసిన వ్యక్తి బిజీ ఉంటాడు కానీ డబ్బు లేదు. మెడ నుంచి పైన పని చేస్తున్న దగ్గర ఆడెప్పుడు ఫ్రీగా ఉంటాడు. ఫుల్ డబ్బు ఉంది. ఇది వాస్తవం. ఒక పెన్ను లాగానే. పెన్ను క్యాప్ కొంచెమే ఉంటది. కానీ పెన్ను చాలా పెద్దగా ఉంటది. పొద్దున్నదాకా ఒక పరీక్ష ఒక పని చేస్తే మొదలు పెట్టంటే సాయంత్రం దాకా రాస్తూనే ఉంటది. దాని మీదనే కష్టాలు ఉంటాయి. అది ఇంక్ అయిపోతది. దాన్ని బాగా ప్రెషర్ ఉంటది. దాన్ని ఒత్తి పడతాము. ఎన్నో విధాలుగా రిస్క్ తీసుకుంటది ఆ పెన్ను పాపం. కానీ ఆ మూత వచ్చి కూర్చుంటది. దీని మీద కూర్చొని జేబులో పెట్టుకోగానే ఆ మందిని కనపడేది మూతే కనపడుతుంది. ఏ పెన్ను కనపడదు. అట్లా మనం కనపడం. కానీ కష్టపడేది మనమే. కానీ డబ్బు లేదు మన కాడ. కానీ పైన కూర్చున్న వాళ్ళకి డబ్బు ఉంటది. అంటే ఆలోచించండి ఒక్కసారి. మనం ఎట్లా మారాలి ఇంకా? అంటే ఈ రోజు కూడా మీటింగ్ రాయాలంటే బిజీ. మీటింగ్ రా అంటే జాతరలు ఉన్నాయి. మీటింగ్ రా అంటే పెండ్లిలు ఉన్నాయి. మీటింగ్ అంటే తద్దినాలు ఉన్నాయి. మీటింగ్ ఉన్నాయంటే ఆడవుడు ఈడ ఉంది. ఆడ నాకు ఇలా బీరు బిర్యానీ పోతుంది. ఇది ఈ మిడిల్ క్లాస్ జీవితమే ఇది. పెండ్లిలు పేరంటాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కానీ మనకు వచ్చే డబ్బు కోసం ప్రిఫరెన్స్ ఇవ్వట్లే. ఇంత ఘోరంగా అందుకే బిజీ 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 ఉన్నాం. ఏంటంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పేషెన్స్ లేకపోతే అస్సలు కుదరదు. అదే విధంగా అంటే రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ చూడండి, ఎందుకు రిస్క్ తీసుకో అంటే అరే జాబ్ చేస్తే కంపల్సరీ నీకు ఎంతో అంత డబ్బులు వస్తాయి కదా. ఒక 12,000 మిగిలినాయి అనుకో. 2 లక్షలు చిట్టి వేస్తావా? పోను ₹1,00,000 చిట్టి వేసుకుంటావు కదా. ఆరాం బతావు కదా. నువ్వు దీంట్లో పోతున్నావు. ఇలా డబ్బు రాకపోతే రేపు నీ జీవితం ఎక్కడ పోతుందిరా? అందుకే ఉరుకూరికి పాలు తాగకరా అయ్యా. కూర్చొని నిదానంగా నీళ్ళు తాగు. లేకపోతే ఒక చెద్దరు ఉంది కదా. నీ కాలు ఆ చెద్దరు ఉన్నంత వరకు కాలు జాపుకో. ఎక్కువ జాపితే చలి పెడుతుంది, ఎండ కొడుతుంది. లేదా మంచం ఉన్న కాడికి కాలు జాపుకో. ముడుచుకొని పండుకో. రిస్క్ తీసుకోక అయ్యా అని మన అమ్మ నాయన చెప్తారు మనకు. ఇదే ఆ ఆ ఆలోచనలే ఇప్పుడు కొంప ముంచినాయి. కాబట్టి దయచేసి రిస్క్ ఎవరైతే తీసుకురో వాళ్ళే గెలిచిరండి. ఎస్,
ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గౌతమ్ బాలి సార్, ఆయన మార్వాడి కాదు, ఇంకేది కాదు, ఒక ఎంప్లాయ్. వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న ఒక ఎంప్లాయ్ మాత్రమే, ఒక ఎంప్లాయ్ మాత్రమే. అరే చిన్నప్పుడు 10వ తరగతి అయినప్పుడు ఏం చేస్తావు అంటే అడిగిండు వాళ్ళ డాడీ. 10th అయిపోయింది, ఏం చేస్తావు అంటే బిజినెస్ చేస్తానంట. బిజినెస్ ఎట్లా చేస్తారు అయ్యా, మన ఇంట్లో ఓవర్ బిజినెస్ చేయాలి, అందరు జాబ్లో చేసారు, నువ్వు కూడా జాబ్ చేయాలనంట. లేదు నేను బిజినెస్ చేస్తానంట. తర్వాత డిగ్రీ అయిపోయింది. వాళ్ళ అమ్మ, నా అమ్మ, సార్ వాళ్ళ అమ్మ అన్ని జ్యోతిష్యులు అందరి దగ్గరికి పోయి చాలా మంది జ్యోతిష్యులు చూపించిందంట. గౌతమ్ బాల్ సార్ది జన్మకుండలి చూపిస్తే మీ కొడుకుకు బిజినెస్ చేసే ఆ రాత లేదు అని చెప్పిందంట. ఎవరైనా వచ్చి అడిగిందంట, ఏంది మరి నీకు లేదు అవకాశం, నువ్వు జాబే చేయాలన్నదంట. కానీ ఆ భగవంతుడు రాయలే ఏంటి బిజినెస్ చేస్తానని. కానీ సార్ రాసుకుండు ఏంది నేను బిజినెస్ చేస్తాను, సారే రాసుకున్నాడు నొస్టి మీద. అందుకే ఈ రోజు 5 కోట్ల మందిని నిలబెట్టిండు. చూడండి, రిస్క్ తీసుకుంటే ఒక మామూలు పర్సన్ రిస్క్ తీసుకుంటే ఇవాళ 5 కోట్ల మందిని ఒక సెక్యూరిటీ, మన పిల్లలకు సెక్యూరిటీ. ఇండైరెక్ట్ గా ఎన్ని కోట్ల మంది భక్తులు ఒకసారి ఆలోచించండి. ఆ రిస్క్ మనకి ఇంపార్టెంట్. నీ టీం కు నువ్వే రిస్క్ తీసుకోవాలి. వాళ్ళు వస్తలేరు, అప్లైన్ వస్తలేరు, లైఫ్ లైన్ వస్తలేరు, ఇంకా దొరుకుతలేరు, నీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే ఎట్లా, డబ్బులు ఖర్చు అయితే ఎట్లా, ఇంకెన్నడు బతావు, ఎన్ని రోజులు బతావు, ఇంకా బయటకు వెళ్లకుండా అమ్మాయిని సంపాదించిన ఆస్తిలో బతావు. నీకంటే ఒక గుర్తింపు లేదా? ఇక ఆ రిస్క్ చాలా చాలా ఇంపార్టెంట్. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం. ఏంటంటే ఆ రిస్క్ ఎట్లుండాలంటే అది ఒక క్యాల్కులేటర్ ఉండాలి. అంటే ఒక లెక్క ప్రకారం ఉండాలి. ఏంటంటే ఒక కొత్త ఐడియా ఒకసారి ఆలోచించండి. మనసులోకి ఆలోచనలు వస్తాయి, పశువులకు వస్తాయా? రావు కదా. మన ఆలోచన మనమే ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎంత రిస్క్ అయినా తీసుకో దానికోసం. నువ్వు ఒక్కసారి రిస్క్ తీసుకొని సక్సెస్ అయితే నీ పేరు ఎక్కడెక్కడ మోగుతుంది. ఆ అందుకని ఏంటంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. తర్వాత మూడవది కాన్ఫిడెన్స్ లెవెల్. విశ్వాసం లేదు సార్. లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మన మీద మనకి విశ్వాసం లేదు. ఇది ఒక పెద్ద మాయరోగం. తినే తిండి మీద విశ్వాసం ఉండదు, మాట్లాడే మాట మీద విశ్వాసం ఉండదు, ఎదుటిలో చెప్పేటప్పుడు విశ్వాసంగా మాట్లాడడం, వాడే ప్రొడక్ట్ మీద విశ్వాసం ఉండదు. అరే నువ్వు సక్సెస్ అవుతావు అంటే ట్రై చేస్తా సార్. ఈ నెల బిజినెస్ వస్తుంది అంటే ట్రై చేస్తా సార్. ఈ నెల టీం పెడతా అంటే ట్రై చేస్తా సార్. అంతే. కానీ ఎస్ ఐ విల్ డూ, నేను చేస్తా, నాకు సక్సెస్ అవుతా, ఈ నెల ఇంత బిజినెస్ వస్తుంది, రాసి పెట్టుకో అనే మునగాడు అవ్వలేడు మన టీంలో ఇప్పుడు. ఇది ఎక్కడ రోగం అర్థం కాదు. రాసి పెట్టుకో డైరెక్ట్ ఈ నెల గింత అవుతుంది అని చెప్పే అంత గట్స్ మన కాడ లేకపోతే నీ బ్రెయిన్ ఏడా, మన బ్రెయిన్ మనకి ఏడా సపోర్ట్ ఇస్తుంది? అన్ని ఉన్నది చేసేది మనమేం చేసేది, అన్నిటికన్నా ఉన్నాయి మనమేం చేసేది. మన టాలెంట్ అవసరం ఆడ, ఏది అక్కర్లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు నీవు ఒక స్టాంప్ వేసుకో, ఒక ముద్ర వేసుకో. ఓకే నేనంటే గిది అని నీ టీముల్లో, నీ కంపెనీలో, ఎక్కడ సమాజంలో, నీ ఫ్యామిలీలో ఒక ముద్ర పడాల. అరే ఈ గ్రేట్ రాయ్యా, లేకపోతే ఈ కంపల్సరీ ఇది చేస్తాడు అని, అనుకున్న పని చేస్తాడని. ఈ స్టాంప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకం ఇంపార్టెంట్, ఆ విశ్వాసం ఇంపార్టెంట్. అది లేకపోతే కుదరదు. చేతులెత్తి మొక్కి చెప్పిన అయ్యా మారదాం మారదాం అంటే ఆ ఈగోలతో చచ్చి ఇప్పటి కూడా ఆ మీటింగ్ లో పోకుండా వాళ్ళ మీటింగ్ ఏం పోతున్నా, వీళ్ళ మీటింగ్ ఏం పోతున్నా, ఏం సాధించినావు ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకో. నేను ఏం చేసిన 6 నెలలు అయింది, 1 year అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది వెస్టేజ్ స్టార్ట్ చేసి. పోనీ అంతకంటే పుట్టిన రోజులు అయింది, ఫస్ట్ నువ్వు పుట్టిన రోజులు అయింది. ఏం చేసినావు? నీ కన్న తల్లిదండ్రులకు ఏమి ఇచ్చినావు? పోనీ కట్టుకున్న భార్యకి ఏమి ఇచ్చినావు? 2 పిల్లలు వాళ్ళకేం ఇచ్చినావు? ఏమైనా సంపాదించినావా? 1 ఎకరా భూమి సంపాదించినావా? అది ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇవన్నీ వస్తాయి. అదే నమ్మకం నీకుంటే ఎస్ ఐ విల్ డూ, నేను చేసి చూపిస్తా, నేనంటే ఏందనేది చేసి చూపిస్తా, నాకు అప్లైనరు లైఫ్ లైనర్ కాదు, నేనంటే ఏందని చూపిస్తా అనే దమ్ము నీకుంటే ఆటోమేటిక్ గా ఈ యూనివర్సల్ మొత్తం నీకు కనెక్ట్ అవుతుంది. ఈ టోటల్ ప్రకృతి మొత్తం నీకు సహకారం ఇస్తుంది. ఇది పక్క. ఒకవేళ నువ్వు డిసైడ్ కాకపోతే నీకు ఎన్ని విధాలు ఎవరు సపోర్ట్ రాదు. నువ్వెంతో కష్టపడుతూనే ఉంటావు. నేను రోజు వెస్టేజ్ చేస్తున్నా, బ్యాగ్ వేసుకుంటావు, పోతావు, తిరుగుతావు, వస్తావు, కూర్చుంటావు, డిఎల్సీలో కూర్చుంటావు,
నమ్మకం లేదు. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు ఎదుటోడు నీ ముఖంలో కనపడితే, ఈయనకి నమ్మకం లేదు. ఈయన చెప్పే విషయాలు నా మీద నమ్మకమే లేదు. ఆనికే లేదు. నన్ను ఎలా తీర్చిదిద్దుతాడు అనేది నమ్మకం లేక నీ టీంలోకి ఒకటి రాడు. ఇది పక్కా. అందుకని నీ మీద నువ్వు విశ్వాసం తెచ్చుకో. అది చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసాన్ని పెంచుకో, నమ్మకాన్ని పెంచుకో, అన్నిట్ల మీద నమ్మకం పెంచు, నీ లైఫ్ మీద నమ్మకం ఉంచు, అప్లై మీద నమ్మకం ఉంచు, ప్రొడక్ట్ మీద నమ్మకం ఉంచు, మీటింగ్ చెయ్యి, నేను మీటింగ్ చేయగలనని నమ్మకం పెట్టుకో. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫ్యూచర్ మీద 4వది, భవిష్యత్తు గురించి మనకు క్యాల్కులేషన్ లేదు. భవిష్యత్తులో నేనేమవుతా, భవిష్యత్తులో నేనేం చెయ్యాలి, నాకున్న టార్గెట్ ఏంటి, ఒక క్యాల్కులేషన్ కరెక్ట్ లేదు ఎవ్వరికి కూడా. భవిష్యత్తు ఏం చేయాలని లేదు ఎవ్వరికి కూడా. నేనేం చేయాలి భవిష్యత్తులో, ఇప్పుడు 1 ఇయర్ తర్వాత అడిగితే 3 ఏళ్ల క్రితం అదే జోన్లు ఉన్నాయి, 2 ఏళ్ల క్రితం జోన్లో అదే జోన్లు ఉన్నాయి, 1 ఇయర్ నుంచి అదే జోన్లు ఉన్నాయి. కానీ ఏ మాత్రం మార్పు కనిపిస్తలేదు. ఫ్యూచర్ లో నేను ఏం చేస్తాను అనేది ఒక క్యాల్కులేషన్ ఎవ్వరికి లేదు. పాసిబిలిటీస్ గురించి అంటే ఇవి ఉన్నాయి నాకు, ఈ ఫ్యూచర్ లో నేను చేసే పాసిబిలిటీస్ ఇవి ఉన్నాయి నాకు అవకాశాలు అనేది కూడా క్యాల్కులేషన్ లేదు. చూడండి, వెస్టేజ్ ఫ్యూచర్ లో చాలా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి, ఒక కోటీశ్వరుడు కావడానికి ఉంది, ధనవంతుడు కావడానికి ఉంది, నీకున్న లగ్జరీ లైఫ్ బతకడానికి అవకాశం ఉంది, నువ్వు మంచి ఒక విల్లా కట్టుకోవడానికి అవకాశం ఉంది, నువ్వు ఒక లగ్జరీ కార్ కొనడానికి అవకాశం ఉంది, నువ్వు ఒక 10 దేశాలు తిరగడానికి అవకాశం ఉంది. ఫ్యూచర్ లో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ నీ క్యాల్కులేషన్ ఉందా? ఎస్, నేను ఒక ఇల్లు కడతాను, నేను ఒక లగ్జరీ కార్ కొంటాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ 20 లక్షలు ఎప్పుడు ఉండాలి. ఇది ఈ క్యాల్కులేషన్ మనకు లేకపోతే కంపెనీకి మస్తు పాసిబిలిటీ వస్తున్నాయి, బట్ మనం రీచ్ కాలేము. ఆ క్యాల్కులేషన్ మనకు ఇంపార్టెంట్. ఫ్యూచర్ గురించి క్యాల్కులేషన్ చేసుకోవాలి. పాసిబిలిటీస్ ఉన్నాయి, బట్ మనం రీచ్ కావాలి అంటే నీవే ఆ క్యాల్కులేషన్ పెట్టుకొని బలమైన కోరిక తయారు చేసుకుంటే రీచ్ కావడానికి చాలా చాలా ఈజీ. 5వ పాయింట్, మోస్ట్ డేంజర్, భయం. ఎవరైతే నన్ను ఏమంటారో, నేను వెస్టేజ్ ద్వారా అక్కడ పోతే ఈ సబ్బు పేస్ట్ చెప్తుంటే వాడు నన్ను ఏమంటాడో, నన్ను హెచ్చరి పెడతాడేమో. చూడండి ఎంత డేంజరో. సబ్బు పేస్ట్ గురించి చెప్తే నన్ను ఏలన చేస్తారేమో, లేకపోతే ఈ నెల నాకు ఓచర్ రాకపోతే నన్ను ఏలన చేస్తారేమో, నన్ను హెచ్చరి పెడతారేమో. తర్వాత ఇందులో నేను సక్సెస్ కాకపోతే నన్ను చాలా మంది ఏలన చేస్తారేమో. తర్వాత టీంలో సక్సెస్ కాకపోతే టీం మెంబర్స్ నన్ను నవ్వుకుంటారేమో. ఈ క్రిటిసిజం చాలా డేంజర్. భయం, నేను సక్సెస్ కాకపోతే అనేదే అయిపోయి కథం, అక్కడే స్టార్ట్ అవుతుంది భయం అనేది. అందుకని ఏంటంటే ఆ క్రిటిసిజం ఎవరు చేస్తారనేది తప్పు. చేయని, నమ్మరు, నమ్మకపోని, భయపెడతారు, భయపెట్ట నీకేం అవసరం. జీవితం నాది, కష్టపడాల్సింది నేను, పిల్లలు నా పిల్లలు, భార్య నా భార్య, డబ్బు కావాల్సింది నాకు, ఇల్లు కావాల్సింది నాకు, కారు కావాల్సింది నాకు. నేను పని చేస్తుంటే హెచ్చి పెడతారు. ఎందుకంటే ఈ లోకం ముగ్గురు ఒకటి కష్టపడితే ముగ్గురు కూర్చొని తినే లోకం, ఒకటి బాగుపడుతుంటే ముగ్గురు ఆయన కూడా ఖరాబ్ చేసే లోకం ఇది. ఈ సమాజమే అట్లా పాడైంది. అట్లోటప్పుడు నీకెందుకు? ఈ అలా ఎవడో ఏమనుకుంటే నవ్వుకొని వాని పనులే బయట పడతాయి. భయపడితే హెచ్చరి పెడతారు. హెచ్చరి పెట్టని ఏమైతుంది? హెచ్చరి పెడితే ఎవరో ఏమనుకున్నారని నీ జీవితాన్ని ఆగం చేసుకుంటే రేపు భవిష్యత్తు ఏందనేది ఆలోచించండి ఒక్కసారి. అందుకని బెస్ట్ సబ్బు పేస్టా, ఎస్, ఇవాళ నవరత్నాలు అమ్మే 4 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ తీసుకుంటుండు, 4 కోట్ల రూపాయలు 10 కోట్ల 9 కోట్ల రూపాయలు అమితాబ్ బచ్చన్ తీసుకుంటుండు, కేవలం ఒక నవరత్నాలు అమ్మి. అక్షయ్ కుమార్ టాయిలెట్ వచ్చి బాత్రూమ్ గడిగి 9 కోట్లు తీసుకుంటుంది, బాత్రూమ్ గడిగి. మనకి ఆలకలేని సిగ్గు మనకెందుకు? దయచేసి ఒక లలితమ్మ గురించి అందరూ తెలుసు. అనంతపురం లలితమ్మ మేడం, 73 ఏళ్ళ వయసు ఇప్పుడు ఆమె. కానీ 2,73,000 రూపాయల ఓచర్ తీసుకుంటుంది. కానీ ఆమెకు వచ్చిన కాలు ఒక చదువు రాదు, ఏది రాదు, కానీ ఒక పేస్ట్ చాయపత్త తీసుకొని ఇల్లు తిరిగి అమ్మింది. చాయపత్త పేస్ట్ ఇల్లు తిరిగి అమ్మింది. అమ్మితే ఒక 2 పోరాల టీం తయారైపోతే ఇలా ఆమెకు ఏ సబ్జెక్ట్ లేదు, ఏది లేదు. కానీ ఒక టీం రావడం ద్వారా 2,73,000 రూపాయలు తీసుకుంటుంది. కానీ దాని ఎంత కష్టం ఉంది తెలుసా? ఏలన ఉంది. ముసల్దానా, నీకెందుకు ఈ కష్టం?
పెళ్ళిళ్ళ మనవలై అందరూ అయిపోయి నీకు జీవంతావా ఇంకా, నీకు ఇంకా డబ్బు సరిపోదా అని పెట్టిర్రు, అయినా భరించింది. కానీ ఈ రోజు సెలబ్రేట్ అయింది. అందుకే భవిష్యత్తు గురించి, ఎందుకంటే నీకు తెలవాలి భవిష్యత్తు ఉంది, నేను సక్సెస్ అవుతా, నేను ఒక సెలబ్రేట్ అవుతా, నేను ఒక పెద్ద లీడర్ అవుతా అని నీకుంటే ఎవ్వరేమన్నా నువ్వు చూడవు. ఎందుకంటే ఒక కుక్క పోతుంటే 10 కుక్కలు మురుగుతాయి, ఇది పక్క. అదేవిధంగా ఒక షేర్ పోతే, ఓ సింహము పులి పోతుంటే కుక్కలు మురుగుతాయి. నువ్వు సక్సెస్ అయినాక అన్ని కుక్కల నోరు మూసుకుంటాయి పక్క. అందుకని నువ్వు సక్సెస్ కోసం పో, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం గింత కూడా లేదు. అందుకని ఏంటంటే ఈ రోజు కూడా చెప్తున్నాను, గతాన్ని వదిలిపెట్టండి, నిన్న ఏం జరిగిందో వదిలిపెట్టండి. ఈ రోజే ఉత్యం. ఎస్, ఈ రోజు కూడా దాదాపుగా నిద్రలు పోయిన ఎంతమంది ఉన్నారో ఈ సమాజంలో, నిద్ర పోయి అక్కడి నుంచి అక్కడే దేవుని కాడికి పోయిన ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇది ఉంటారు కూడా. కానీ మనకు మళ్ళీ జన్మ వచ్చింది, ఈ రోజే మనం పుట్టాం, మళ్ళా కొత్తగా స్టార్ట్ చెయ్యి, కంపల్సరీ సక్సెస్ వస్తుంది, ఈజీగా సక్సెస్ వస్తుంది. ఇది వాస్తవం చెప్తున్నా. ఇప్పటికి కూడా నీ నమ్మకం లేకుండా, నీ నెగిటివ్ ఆలోచన పెట్టుకొని, నీ అప్లైన్ తిట్టుకుంటూ, నీ లైఫ్ లైన్ తిట్టుకుంటూ, ఓకేనా, నేను నీ పని చేయకుండా, రోజు ఒక 10 మందిని కలవకుండా, కనీసం ఒక 3 డెమోలు ఇవ్వకుండా, ఒక్క 30 పీవీలు నువ్వు చేయకుండా, నువ్వు ఏమి చేద్దాం అనుకుంటున్నావు, ఎవరిని ఉద్ధరించదాం అనుకుంటున్నావు వెస్టేజ్ లా, అది నీ గుండె మీద చేసుకొని చెప్పుకో. నేను ఇలా 10 మందిని కలిసినా లేదా, 3 డెమోలు, ముగ్గురికి నేను మన కంపెనీ గురించి చెప్పినా లేదా, ఒక్క ఐడి వేసినా లేదా, అట్లీస్ట్ ఒక 30 పీవీలు బిజినెస్ చేసినా లేదా, Srimji, good morning, students. Yes. Sir, unmute teachers. సార్ గుడ్ మార్నింగ్ సార్. Sir, good morning. Continue, sir. ఒక ఫోన్ వచ్చింది సార్, ఇంకా ఏం లేదు సార్. సో ఎవరిని కూడా నేను కించపరిచినట్టు మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. బట్ ఆవేదన, ఎందుకంటే ఈ మనం ఒక నమ్ముకొని వచ్చిన వీటికి నా జీవితం మారుతుందని వచ్చినాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడైనా మనం సక్సెస్ కాకపోతే ఇబ్బంది అవుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా ఆలోచన చేయండి, పాజిటివ్ గా తీసుకోండి. మనం కాకపోతే ఏంటంటే మనం సక్సెస్ అయితే మన భార్య పిల్లలు సంతోషపడతారు, వాళ్ళ సంతోషం కోసం మాత్రం కష్టపడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం మార్చుకుందాం, మనం కూడా కోటీశ్వర్లు కావాలి. ఇలా రమేష్ గారు 2 ఇండ్లు కట్టిండు, రమేష్ సార్ 2 ఇండ్లు కట్టిండు, కోటీశ్వరుడు అయ్యిండు. అలా బామార్ది వచ్చి కోటీశ్వరుడు అయ్యిండు. మరి మనం ఎందుకు కాకూడదు? ఇదే వాళ్ళిద్దరు పోతున్నాడు, వాళ్ళిద్దరు ఇంకా మనం ఎందుకు పోవద్దు అనేది ఒకసారి దయచేసి ఆలోచన చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, థ్యాంక్ యూ. టైం ఎక్కువ తీసుకున్నందుకు ఎవరు ఏమనుకోవద్దు. నాలో ఉన్న బాధ మాత్రం చెప్పారు. so much. So one main కొత్తదనం నేర్చుకోవాలి, రిస్క్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడైతే మనం రిస్క్ తీసుకుంటామో ఆ రిస్క్ తో పాటే మనకి ఎర్నింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి. సో ఇంకా చాలా చాలా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకోవాలి. సో భయం అనేది వదిలేయాలి. బిజీ అనే మాట ఎప్పుడు రాకుండా మనం ఎక్కువగా లెర్నింగ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎప్పుడైతే లెర్నింగ్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు చాలా చాలా కొత్త విషయాలని నేర్చుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్.
నా ఫీడ్బ్యాక్ టైం అండి. సో మీకు ఈ రోజు నచ్చినటువంటి ఏవైనా ఒక విషయం ఒక మాట ద్వారా చెప్పే ప్రయత్నం చేయండి. ఫీడ్బ్యాక్ టైం, హ్యాండ్ రైజ్ చేయండి, మీకు నచ్చిన విషయాలు చెప్పండి. సో కొత్త వారు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మన బిజినెస్సే మాటల బిజినెస్. సో మాటలు అంటే ఏవో కల్పిత మాటలు కాదు. మన యొక్క ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఏవైతే మనకి అవసరమో వాటి గురించి తెలుసుకొని ఈ నలుగురికి చెప్పడమే ఈ యొక్క వెస్టీజ్ అనేది, డైరెక్ట్ సెల్లింగ్ అనేది. సో డైరెక్ట్ మనం పర్సన్ టు పర్సన్ ఎప్పుడైతే మనం మాట్లాడతామో, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతామో, వాళ్ళతో కనెక్టివిటీ ఎప్పుడైతే మనం అవుతామో ఈ యొక్క బిజినెస్ అనేది అంత సక్సెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో ఏదైనా నేర్చుకోవడానికి మొదట మెట్టు అనేది ఈ యొక్క మాట్లాడటమే. సో ఖచ్చితంగా మాట్లాడండి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేసి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ అని చెప్పి సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పింది స్కిన్ ప్రాబ్లం, చర్మ వ్యాధుల గురించి నోని, అలోవెరా, నీమ్, టాక్స్ క్లీన్, జెర్మ్ ప్రొటెక్షన్ సోప్, నీమ్ సోప్ వాడమని చెప్పారు సార్. సార్ పుల్లయ్య సార్ నేర్చుకోవాలి, మర్చిపోవాలి, మళ్ళీ నేర్చుకోవాలి. ఇంటింటి కంప్యూటర్ వస్తుందని ఊహించి ముందు అప్డేట్ కావాలి, ఒట్టిగా ఉండాలి, ఇవో ఉండరాదు. కొత్తగా ఆలోచనలు చేయాలి, రిస్క్ తీసుకోవాలి, విశ్వాసం, నమ్మకం ఉండాలి, భయం ఉండరాదు సార్. ఇంత మంచి అవకాశం థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిరంజన్ సార్ అన్మ్యూట్ చేసుకో. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ముఖ్యంగా మీరు స్కిన్ అలర్జీ గురించి చెప్పినటువంటి దాని గురించి చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి మనకు నీమ్ క్యాప్సల్ అనేటువంటిది మనకు ఎక్కువగా చెమటలు అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఈ నీమ్ క్యాప్సల్ అనేటువంటి వాడడం వల్ల మెయిన్గా ఈ సమ్మర్లో మనకు చాలా యూజ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మనకి ఎక్కువగా మనకు గురుగారు చెప్పినటువంటి సబ్జెక్ట్లో వెస్టేజ్ అంటేనే ఓపిక, తీరిక, కోరిక. సో ఈ మూడు ఉండాలి. సో మెయిన్ ఏంటంటే మనకు అప్డేట్. సో ప్రతిరోజు కూడా మనం అప్డేట్ అయ్యి మన గురించి మనం తెలుసుకొని, సో సంకల్ప బలం అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. సో మన మీద మనకు నమ్మకం ఉంటేనే ఏదైనా సరే జయిస్తామని చెప్పేసి మనం చాలా సందర్భాలు చెప్తున్నాం. సో మెయిన్గా నేర్చుకోవాలి, నేర్పించాలి. సో ఈ కాన్సెప్ట్ మీద మనం మొత్తం వచ్చినాం కాబట్టి సార్ చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ మోటిమేలు ఫర్ స్కిన్ ఎలర్జీ గురించి చాలా సూపర్ సార్, ఎక్సలెంట్. సప్లిమెంట్స్ కూడా నోని, అలోవెరా, నీమ్, టాక్స్ క్లీన్, జెమ్ ప్రొటెక్షన్ సూప్ అని చెప్పారు. చాలా వివరంగా చెప్పారు సార్ మోటిమేల గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి పుల్లయ్య సార్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ సార్ సబ్జెక్ట్ చెప్పారు. దీనిలో నాకు నచ్చిన ఒక 2 రకాల పాయింట్స్ ఉన్నాయంటే, రిస్క్ తీసుకోకపోవడము పెద్ద మైనస్ అయిపోతుంది సార్. రిస్క్ తీసా ఏముంది తీసుకుందాం అనేది ఒక పెద్ద మైనస్ అయిపోతుంది. అదొకటి నాకు మంచిగా కనెక్ట్ అయింది సార్. ఇంకొకటి భవిష్యత్తు మీద మనకు ప్లాన్ లేకపోవడం. 1 year లో ఏముండాలి, 2 years లో ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఒక ప్లాన్ లేకపోవడం అనేది, ఈ 2 పాయింట్స్ నాకు మంచిగా కనెక్ట్ అయినాయి సార్. చాలా చాలా నీట్ గా చాలా మంచిగా చెప్పారు పుల్లయ్య సార్. థ్యాంక్ యూ సార్ పుల్లయ్య సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ రామారావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన స్కిన్ ఎలర్జీ గురించి మేము వాడారో అవి వాడుతున్నా సార్. నేను కూడా తగ్గినాయి, కాకపోతే నేను కూడా వాడుతున్నా, గుర్తుపెట్టుకున్నా సార్. నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తా. ఓకే సార్. కనెక్ట్ అయినవి ప్లస్ పుల్లయ్య సార్ చెప్పినవి కూడా కనెక్ట్ అయినాయి సార్. మనము భయపడి ఇంట్లో కూర్చుంటే కాదు, బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళినవి ఎన్నో వస్తుంటాయి, అడ్డంకులు వస్తుంటాయి అర్థమైంది సార్. చేస్తాను సార్, చేసి ముందుకెళ్తాను సార్ నేను కూడా. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీం బ్రిజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. శ్రీం బ్రిజ్, గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ సప్లిమెంట్స్ గురించి బాగా వివరంగా చెప్పారు సార్. నాకు కొన్ని ఎక్స్ట్రా విషయాలు బాగా అర్థమైనాయి సార్. నెక్స్ట్ సార్ పుల్లయ్య సార్ క్లాస్ అయితే నిజంగా మంచి ఒక ఫిలాసఫీ చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్ పుల్లయ్య సార్. మీకు అప్డేట్ అవ్వకపోతే నిజంగా సార్ ఎక్కడ మనం
ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైనా సార్ మనం ఏవి వచ్చినా వాడుకుంటాం, అనుభవిస్తాం. కానీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్, ఒక బిజినెస్ చేయడంలో మాత్రం అప్డేట్ అవ్వం. నేను చెప్పలేను, నాకు మొహమాటం అని ఇవన్నీ ఫీల్ అవుతుంటాం సార్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే పర్సన్ టు పర్సన్ చెప్పడం సార్. అది అది మిస్ అవ్వడం వల్ల మనం ఒక లీడర్ గా ఎదగలేకపోతున్నాం అనేది నాకు ఇంకా క్లారిటీగా అర్థమైంది సార్. కరెంట్ అఫైర్స్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాయి సార్. మనం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో చెప్తూ వెళ్ళిపోవడమే సార్. లాంగ్ వెళ్ళాం, ఎంతసేపు నా చుట్టాలు నాది నాది అనే దగ్గరనే ఉంటాం సార్. నాకైతే నా టీంలో మా రిలేటివ్స్ ఎవరు లేరు సార్. కొంతమంది చెప్పి చూసాను, నమ్మలేదు, వదిలేసిన సార్. ఇంకా అన్నోన్ పర్సన్స్, మన మీద అభిమానం ఉన్న వాళ్ళు వెళ్ళిపోతుంది సార్ టీం. ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టాలి సార్. ఇది నాకు క్లారిటీగా అర్థమైంది సార్. లీడర్స్ సారు చాలా బాగా మార్నింగ్ మెడిటేషన్ కి బాగా కనెక్ట్ అవుతుంది సార్. నేను మార్నింగ్ ఎప్పుడైతే నేను 4:30కి లేస్తానో క్లాస్ మొత్తం యాక్టివ్ గా వింటా సార్. అందరు కూడా అదే ఫాలో కావాలని కోరుకుంటున్నాను సార్. ఆ స్ట్రీమ్ బ్రిడ్జ్ మెడిటేషన్ ద్వారా మన మైండ్ ఎంటీ అవుతుంది సార్. సార్ వాళ్ళు ఏది చెప్పినా కానీ మనం పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ సార్, అసలు రమేష్ చంద్ర సార్ వండర్ఫుల్ గా రన్ చేస్తున్నారు సార్. అసలు అఫర్మేషన్స్ అనేటివి అసలు చాలా గ్రేట్ థాట్స్ సార్. అది థ్యాంక్ యూ సార్. మీకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అలవేల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బ్రిజి గుడ్ మార్నింగ్ మేడం. మొటికల గురించి చెప్పింది కూడా చాలా మంచిగా అర్థమైంది సార్. మాకు చాలా మందికి ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయి నీళ్ళ తైరో ఏదో, కానీ మొటికల గురించి కూడా చాలా మంచిగా చెప్పిండ్రు సార్. ఇలా సార్ చెప్పింది మాత్రం సక్సెస్ చాలా మంచిగా అనిపించింది సార్. ఈ దీంట్లో వర్క్ చేసుకుంటా వచ్చిన వాళ్ళు వచ్చిరి, రాని వాళ్ళు రాకపోయి మనమైతే గట్టిగా పట్టుకొని నిలబడితే టీం వస్తుంది. మనం దీంట్లో ఏం 10 రూపాయలు పెట్టి చేయింది అయింది ఏం లేదు. మన ఆరోగ్యానికి వాడుకుంటున్నాం, మన ఇంట్లో సంబంధించి హోమ్ కేర్ వాడుకుంటున్నాం అంతే. బయట వాడేది దీంట్లో వాడుతున్నాం, మన 10 రూపాయలు పెట్టి చేయని కాలే. కాకపోతే దీన్ని పట్టుకొని కరెక్ట్ గా నిలబడి మన వర్క్ చేసినా చేయకుండా మన ఇంట్లో అయితే వాడుకుంటా నిలబడితే టీం వస్తుంది అని కూడా అర్థమైంది సార్. పుల్లా సార్ ప్రతి రోజు చెప్తున్నా అంటే మన జీవితాలు మార్చడానికే చెప్తున్నాడని కూడా అర్థమైంది. ఇంత మంచిగా చెప్పంగా మన జీవితాలు మారకుంటే అది మన దురదృష్టం సార్. మన అదృష్టం ఉండేది మారటం మన అదృష్టం, మారకుంటే మన దురదృష్టం సార్. నాకు ఇది ఒకటి కనెక్ట్ అయింది సార్. సార్ది థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సైదమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బ్రిజి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బ్రిజి గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, ఈరోజు సెషన్ చాలా బాగుంది. మీరు చెప్పిన మొటిమల గురించి, చర్మ వ్యాధుల గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే ఈరోజు పుల్లయ్య సార్ సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏంటి, అవ్వడానికి ఎలా ముందుకెళ్ళాలి అనేది చాలా క్లియర్ గా రియాలిటీ లైఫ్ ని చూపించారు సార్. చాలా క్లియర్ గా చెప్పారు సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. చాలా చాలా బాగుంది. మన లైఫ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలన్నది కూడా సార్ చాలా బాగా చెప్పారు. వాళ్ళు అనుభవాలే మనకి ఈ రోజు పాఠాలుగా నేర్పుతున్నారు కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. రూమ్లో ఉన్న ధన్యవాదాలు. సో నేను చెన్నైకి బ్యాక్ వెళ్తా కూడా మీటింగ్ వినాలనిపించి జాయిన్ అయ్యాను. సో జాయిన్ ఎందుకు రామారావు సార్ చెప్పిన నార్మల్గా వచ్చేసి నీమ్ సోపు, అలాగే మనము రోజు బయటికి వెళ్ళి వచ్చి బ్యాక్ వచ్చేటప్పటికి మన శరీరానికి ఏంటంటే చాలా డస్ట్ అంటుకుంటుంది. దాంతోపాటు మన బాడీలో ఉన్న వ్యర్థాలు ఉంటాయి. సో వాటిని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రామారావు సార్ నా పైన ధన్యవాదాలు. అలాగే నార్మల్గా పుల్లయ్య సార్ చెప్పినట్టు నార్మల్గా ఎలా అప్డేట్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది. ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా కూడా ఏంటంటే ఎవ్రీడే అప్డేట్ అయితేనే మనం జాబ్లో ఉండగలుగుతాం. లేదంటే ఏంటంటే ఏదో ఒక రోజు మన జాబ్ పోద్ది. కాబట్టి అప్డేట్ అనేది ఎంత ముఖ్యమో అలాగే
లెర్నింగ్ అనేది అంతే ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, సూపర్. సో అప్డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చాలా క్లియర్ గా చెప్పారు. సో థ్యాంక్ యూ. ఖాదర్ సార్ అడ్మిట్ చేసుకోండి. బిజీ గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సబ్జెక్ట్ చెప్పిన మీరు బాగుంది సార్. పింపుల్స్ గురించి దేనికైనా సరే మనం వాడుతుంటే నేను ఇచ్చాను సార్. నేను క్యాప్సిల్స్ ఏమీ ఇవ్వలే కానీ సోప్, నీమ్ సోప్ ఒకటి, ఫేస్ వాష్ ఒకటి ఇచ్చాను. కొద్దిగా క్లియర్ అయింది సార్. తర్వాత వాడమంటే వాడలేదు బాబు ఆయన. ఈ రోజు సబ్జెక్ట్ బాగుంది సార్. మన పుల్లయ్య సార్ గురూజీ గారు మంచిగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మన సార్. గురించి సాయిదమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు చెప్పిన మీరు మోటోల గురించి బాగా చెప్పారు సార్. ఎందుకు వస్తాయి అనేది ఒకటి చెప్పారు, తర్వాత మనం ఏమేమి సప్లిమెంట్ వాడుకోవాలనేది బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. అట్నే పుల్లయ్య సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా మొత్తం భయపడే వాళ్ళకి ధైర్యంగా ఉండాలనేది ఒకటి బాగా అర్థమయ్యేది సార్ నాకు. ఇంకా మనం విన్నది ఎమ్మట్లే మర్చిపోవాలి, మళ్ళీ నేర్చుకోవాలి అనేది బాగా అర్థమయ్యేది సార్. పుల్లయ్య సార్ ఎప్పుడు మాట్లాడినా కానీ మంచి ధైర్యాన్ని ఇస్తాడు, మంచి మంచి మాటలు మనకు ధైర్యాన్ని చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఇది అర్థమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్, సూపర్. మంజుల మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రీబ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మీరు చెప్పిన స్కిన్ ఎలర్జీ గురించి బాగుంది సార్, మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు. ప్రతి ఒక్క మన సప్లిమెంట్, సోపు, అలోవెరా, నూనె ఇది ఏ విధంగా పనిచేస్తుంది అని కూడా మంచిగా వివరించారు సార్. థ్యాంక్ యూ. ఈరోజు పుల్లయ్య సార్ చెప్పినటువంటి పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క పాయింట్ కూడా అన్ని అక్కరొచ్చేటివే. మన మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా మారాలి, ఫస్ట్ మనం మారాలి అని చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవడం జరిగింది సార్. చాలా బాగుంది. మనం 10 మందిని కలవాలి, 3 డెమోలు అన్నా చేయాలి రోజు అని చెప్పిండు. ఆ పాయింట్ కూడా కనెక్ట్ అయింది సార్. మన మైండ్ సెట్ అంటే మనం ఎన్నో ఆలోచనలు చేస్తుంటాము, అన్ని చెడు ఆలోచనలే చేస్తుంటాం. మంచి ఆలోచన వచ్చినప్పుడు ఒక పాయింట్ రాసి పెట్టుకోవాలని చెప్పిండు. చాలా బాగా అనిపించింది సార్. అలాగే చేస్తాము, కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. దామోదర్ సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. మీరు నిజంగా స్కిన్ విషయంలో చాలా వండర్ఫుల్ చెప్పారు సార్, చాలా బాగున్నది. ఆ తర్వాత పుల్లయ్య సార్ మంచి మోటివేషన్ గా ఎంతగా నిజంగా ఈ రోజు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే మన జీవితం ఎక్కడ ఎలా ఉంటుందో అనేది అనుకుగా చెప్తున్నాడు సార్. చాలా బాగుంది. మన జీవితాన్ని నిజంగా మార్చుకోవాలంటే మనం ఎప్పుడు కూడా అప్డేట్ లో ఉండాలి. అప్డేట్ లో చేసుకుంటూ మన జీవితాన్ని ఏ విధంగా మార్చుకుంటూ ఉండాలి, ఏ విధంగా చేసుకుంటూ ఉండాలి. మనం విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ దాన్ని తిరిగి ఇంకా రేపటికి రిఫ్రెషింగ్ కావాలి. అంటే ప్రతి రోజుకు రిఫ్రెషింగ్ కావాలి అని చెప్పేసి చాలా వండర్ఫుల్ చెప్పారు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేందర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ మీరు చర్మ రోగాల గురించి కానీ మొటిమల గురించి కానీ చాలా వివరంగా వివరించారు సార్. అసలు నీట్ గా పుసగుచ్చినట్టుంది. సో అట్లే మన పుల్లయ్య గురువు గారు మోటివేషన్ సార్. ఈరోజు నిజంగా అసలు మోటివేషన్ కూడా అవసరం లేదు సార్. ఎందుకంటే మనం ఎందుకు పుట్టాం, మనం పెళ్లి చేసుకుంటున్నాం, దానికి అర్థమైంది ప్రతి దానికి మన దగ్గరనే ఉంది సార్. మన ఆత్మ పరిశీలన చేసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మొన్న చూడు మనకు నిన్న మన ఒక వీడియో వచ్చింది, 9th క్లాస్ అమ్మాయి యూసిడి రేంజ్ లో నేను వెళ్ళిపోతా అని ఆమె గుండె మీద చేసి నవ్వుతూ ఆనందంగా చెప్తుంది. అది సార్ అసలైన మోటివేషన్. ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో ఏమో అర్థమైతలేదు. ఎవరు చూడు వీళ్ళకి చెప్తున్నాం వీళ్ళు రావట్లేదు, వీళ్ళకి చెప్తున్నాం వీళ్ళు రావట్లేదు. అవును సీనియర్లు
చెప్తున్నారు జూమ్ లో వచ్చి వింటే కనుక అన్ని తెలుస్తాయి మనకు. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈ రోజు రమేష్ చంద్ర గురూజీ చూడండి, ఈ వయసులో కూడా తను 4 గంటలకల్లా లేచి 150, 200, 250, 300 కిలోమీటర్లు తను ఓన్ గా కార్ నడుపుతాడు. వీలు కానప్పుడు బస్ మీద ఎక్కి వెళ్ళిపోతాడు. డబ్బులు లేక కాదు, మనము పుట్టడం ఎందుకు గిట్టడం ఎందుకు అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా నలుగురికి సాయం చేద్దాం అనే ఒక్క ఒపీనియన్ పెట్టుకున్నారు సార్. మనకు లక్షలు రావాలనే కంటే అరే మనం ఉన్నాం నలుగురికి తోటి వాళ్ళకి సాయం చేద్దామని ఇది మైండ్ లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మన వెస్టేజ్ లో ఈజీ సక్సెస్ తాను. నాకు ఎవరో రావాలి ఎవరో చేయాలి అవసరం లేదు. నీ కోసం నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు నిలబడితే కనబడతావు, కనబడితే వినబడతావు. ఇప్పుడు నేను నిలబడ్డా కాబట్టి అందరూ అంటారు నాగేందర్ గారు చూడండి ఈ ఏజ్ లో కూడా వస్తుండు అంటే నిజమే, అది ప్రయత్నం చేస్తున్నాను నేను 100%. సో రేపు వినబడుతుంది అంటే అరే పెయింటింగ్ ఆర్టిస్ట్ ఈ రోజు కరుణ ఆర్ట్స్ 33 ఏళ్ళు వ్యాపారం చేసి మళ్ళీ ఈ వెస్టేజ్ లో కూడా వెళ్ళి చూడు ఆయన నెలకు 2 లక్షలు తీసుకుంటుండు అని రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అదొక్కటి పెద్దగా గోల్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరము ఈ కంపెనీలో ఈజీ సక్సెస్ సార్. మనం ఏంది రూపాయి పెట్టట్లే, ఒక మంచి మాట మాట్లాడడం, మంచి మాట నేర్చుకుందాం, మన కింది వాళ్ళకు కూడా మంచి నేర్పుదాం. ప్రతి క్షణాన్ని వాడుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం బిక్టన్ సార్ లాగా, రమేష్ చంద్ర గురూజీ లాగా, ఇప్పుడు పుల్లయ్య సార్ లాగా కానీ మన దాంట్లో ఈ ముగ్గురు దేవుళ్ళు పైన, ఆ ముగ్గురు దేవుళ్ళు మనకి దొరికిన గొప్ప దేవుళ్ళు. తర్వాత మీరు కూడా, తర్వాత మన జూమ్ లో అందరు లీడర్లు ఫుల్ మోటివేషన్ చేస్తారు సార్. అది అందరం అర్థం చేసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే భిక్షన్ సార్ నిన్న కూడా చెప్పాడు మినిమం ఒక 200 కావాలని. మనం రావాలి, ఉట్టికి కాదు, మనకి డబ్బులు వస్తున్నాయి జూమ్ లో వస్తే, ఉట్టిగా టైం పాస్ కి రావట్లే కదా. నోట్ బుక్ పెట్టుకుందాం, ప్రతిదీ రాసుకుందాం, మళ్ళొకసారి నెమరేసుకుందాం. సో ఖచ్చితంగా భిక్షన్ సార్ గురించి 2 రోజులలో చెప్తున్నాడు కాబట్టి ఒకరికొరం ఖచ్చితంగా అందరికి చెప్పుకుంటూ జూమ్ లోకి పిలుచుకొని మంచిది నేర్చుకుందాం అని చెప్పేసి నా అభిమతం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ పుల్లయ్య సార్, థ్యాంక్ యూ రమేష్ చంద్ర గురూజీ, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శ్రీను సార్ అన్మ్యూట్ చేసుకుని. శ్రీను, లక్ష్మి. శ్రీంప్రీతి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంప్రీతి, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పిన సప్లిమెంట్స్ గురించి మంచిగా అర్థమైంది సార్. ఎనర్జీ సార్ చెప్పిన మోటివేషన్ గురించి కూడా చాలా మంచిగా అర్థమైంది. మధ్యతరగతి వాళ్ళు ఎందుకు బాగుపడతలేరు, ఎందుకు అన్నే ఉంటున్నారు అంటే మనది కొత్తగా నేర్చుకోవడం గురించి కూడా బాగుంటది. రోజుకు నేర్చుకోవాలా, నేర్పియాలి. బాగుంది సార్, ఇది ఖచ్చితంగా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు రామరావు సార్ చెప్పిన పింపుల్స్ కానీ తర్వాత స్కిన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏ సప్లిమెంట్ వాడితే ఎలా తక్కువ అవుతుంది అని చెప్పేసి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. మాలాంటి వాళ్ళకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంది. మీ వాయిస్ కానీ తర్వాత కమిట్మెంట్ కానీ, ఒక ఎంప్లాయ్ అయ్యి ఉండి ఇంట్లో లేచి తర్వాత టీం కోసం పాటుపడుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేవిధంగా మన క్రౌన్ డైరెక్టర్ పుల్లయ్య సార్ ఇచ్చినటువంటి సెషన్ విత్ ఎగ్జాంపుల్స్ సో ఎక్సలెంట్ గా చాలా చక్కగా ఎందుకు బర్న్ కాలేకపోతుంది లోపల అన్ని విషయాలు తెలిసినా కూడా, తర్వాత బాధ్యత పెరిగినా కూడా ఒక కుటుంబం కొరకు, మా ఫ్యామిలీ కొరకు ఎందుకు సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నాము అనేటువంటి విషయాల్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా సార్ సోషల్ మీడియాను సరిగా వాడుకోలేకపోతున్నా, అప్డేట్ కాలేకపోతున్నా, తర్వాత ఎవరైతే నా లైఫ్ లైన్స్ అనుకుంటున్నారో వాళ్ళందరికీ సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నా, తర్వాత నాకు నేను మారలేకపోతున్నా. సో సార్ చెప్పిందంతా ఇదే అనమాట. కమిట్మెంట్ లేదు, కాన్ఫిడెంట్ లేదు, తర్వాత కసి లేదు. ఇవన్నీ లేకపోవడం వల్లనే బ్యాక్ అవుతున్నాం అనేది చాలా క్లియర్ కట్ గా సార్ చెప్పడం జరిగింది. సో ఏ లెక్చర్ ఇచ్చినా, ఏ లీడర్ వచ్చినా, ఏది చేసినా ఫస్ట్ క్యాండిడేట్ బయటికి వెళ్ళకపోతే రిజల్ట్ అనేది రాదు అనేది సారు చెప్పడం జరిగిందండి. వాస్తవానికి డెమోస్ చేయాలి. ఫస్ట్ లో ఉన్నంత ఉత్సాహము లేకపోతే ఏదో ఇప్పుడు చాలా మంది బ్యాక్ అవుతున్నారు. అది కాదు,
ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. వెస్టీజ్ అనేది లైఫ్ లాంగ్ చేయాల్సిందే, తుది వరకు కంపల్సరీ చేయాలి. అట్లా చేస్తేనే వేలాది మొక్కలను ఈరోజు చాలా ఏ మాత్రం జరగనటువంటి రూట్ల లాగా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం ఫాలో అవుదాం సార్. అప్డేట్ అయ్యి ఈ రోజే జాయిన్ అయినట్టుగా మనం తయారైతే కంపల్సరీ 100% రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా మనం నిలబడతామని చెప్పేసి నా మనసులో ఉన్నటువంటి భావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. రామారావు సార్ డిసీజ్ కి గురించి క్లియర్ గా చెప్పారు. సో అలాగనే మనకి ఏంటంటే కోఆర్డినేషన్ మిస్ అవుతుంది మనకి టీంలో. సో మోహన్ సార్ అన్నట్టు మనం టెక్నికల్ గా ఇంకా గ్రోత్ అవుతేనే మనం ఈ స్టేట్ నుంచి పక్క స్టేట్ కి చేంజ్ అవుతుంది. మన పేస్ అనేది ఎలివేట్ అవుద్ది. ప్రమోటింగ్ మనం ప్రమోట్ చేసుకోవాలి, తప్పదు. మన డప్పు మనమే కొట్టుకోవాలి. సో ఇదే టెక్నికల్ గా మా మోహన్ సార్ తో మొన్న మాట్లాడింది కూడా ఇదే సార్. ఇలా ప్రమోటింగ్ సార్, ఛానల్స్ ప్రమోటింగ్ మనం చేసుకోవాలి. సో ఇట్లా అవును సార్ అంటే సరే కలుద్దాం, కలిసినప్పుడు మాట్లాడదాం అన్నారు సారు. ఇట్లనే వేరే వాటికి కూడా ఇట్లనే సార్ నేను విడివిడిగా సెషన్స్ చేయండి, మీరు ఒక టాపిక్ తీసుకొని దాన్ని మీరు ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, రికార్డింగ్ పెట్టేసి అప్లోడ్ చేద్దాము. ఇండివిజువల్ గా మీరు అప్లోడ్ చేయండి, టీం తరపున మనం అప్లోడ్ చేద్దాము. సో ఏదైనా ఎలివేషన్ కావాలి ఇప్పుడు ట్రై చేస్తేనే ఒక 6 months కి 8 months కి 1 year కి హ్యూజ్ గా వస్తుంది అనమాట మనకి, మన టీం కి. ఇట్లా ఛానల్ గురించి కానీ ఇట్లా అదే సెట్ వస్తుంది, దాని గురించి చూస్తున్నాము. సో ఇక్కడ కోఆర్డినేషన్ కావాలి, ఒకరి వల్ల కాదు, నేనే చెప్తున్నా. సో ఎవరైనా కోఆర్డినేషన్ లేకపోతే ఇబ్బంది అవుద్ది, కలిసి పనిచేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా కోఆర్డినేషన్ అనేది, కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. బాధ్యతలు పంచుకుంటే ఇప్పుడు మీరు ఒకటి, నేను ఒకటి, మోహన్ సార్ ఒకటి, ఎట్లా తీసుకుంటే అయిపోయింది. కానీ ఎవరు ముందుకు రావట్లేదు కదా. మన ముగ్గురు మన నలుగురు ఉంటే ఉపయోగం ఉంది. సో థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా వస్తారు, అందరు వస్తారు. సో ఏదైతే మన జూమ్ మీటింగ్ ఉందో ఖచ్చితంగా 4:30, అదేవిధంగా ఈవినింగ్ 7 o'clock ఏదైతే మనం ఉందో ఖచ్చితంగా అందరం కూడా ఎక్కడ ఏ మీటింగ్స్ అయినా, ఎక్కడ ఏ జూమ్స్ అయినా కానీ ఖచ్చితంగా అందరం ఈ యొక్క ఛాంపియన్స్ గా మనం ఏదైతే మొదలు పెట్టామో, ఏదైతే స్టార్ట్ చేసామో, ఏదైతే నేర్చుకున్నామో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 7 గంటల ఛాంపియన్ లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి, అందరూ బాధ్యత తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఇన్వైట్ చేసుకుంటారని కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, లాస్ట్ కాలర్ ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేద్దండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. కృష్ణ సార్ 553 అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్. వెస్టేజ్ చాలా మంచిగా అర్థమైంది సార్ నాకు ఈరోజు. పుల్లయ్య సార్ కానీ మన ఎలర్జీ గురించి కానీ మంచిగా వివరించి చెప్పడానికి నాకు మంచిగా అర్థమైంది సార్. నేను కూడా నేర్చుకుంటున్నాను, మనం కూడా నిలబడాలని చేస్తున్నాం సార్. మీ వాయిస్ రావడం లేదు, కొంచెం పెంచండి. థ్యాంక్ యూ సార్. మంచిగా అర్థమైంది సార్, నాకు మంచిగా అర్థమైంది. ఈరోజు ఈ ఎలర్జీ గురించి చెప్పిన సబ్జెక్ట్ కూడా చాలా మంచిగా మనకు అర్థమైంది. మన కోసమే సార్, మనం మనిషికి మంచి నిలబడితేనే మనం ముందుకు వెళ్తామని నాకు బాగా కనెక్ట్ అయింది సార్. చాలా చాలా మంచిగా అర్థమవుతుంది, నేర్చుకుంటున్నాను కూడా, నేను కూడా నేర్చుకుంటున్నాను, నేను కూడా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే అండి, గురూజీ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఈరోజు ఆలియా మీటింగ్ ఉందండి. ఆలియా సరౌండింగ్ మిర్యాలగూడ, నల్గొండ, పల్లెపల్లి, ఇంకా ఎవరైతే ఇష్టం కానీ ఆలియా గురువు గారు రావడం జరుగుతుంది. సో అందరూ ఎట్టి పరిస్థితుల కొంచెం మీటింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని కోరుతున్నాను. సో దయచేసి ఎక్కువ మంది వచ్చి సక్సెస్ కావాలి, అందరం అటెండ్ కావాలి. నేనైతే పోతున్నా, ఆల్రెడీ స్టార్ట్ అయినా.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో హాలియా, సో ఈరోజు హాలియాలో మనకి మన గ్రేట్ లీడర్ గురువు గారు మన రమేష్ చంద్ర సార్ ప్లస్ పుల్లయ్య గురూజీ ఇద్దరు కూడా లీడ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ సరౌండింగ్ ఉన్న ప్రతి ఒక్కరు అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈవినింగ్ మళ్ళా సెషన్ 7 o'clock ఎగ్జాక్ట్ మళ్ళీ కలుసుకుందాం. ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మనకి అందిస్తూ మన యొక్క ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోవడానికి సహకరిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి, అదేవిధంగా పుల్లయ్య సార్ గారికి, విక్సం సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి ఆల్ లీడర్స్. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాం.